ప్రికాషనరీ మెజర్స్ తగినటువంటి మెటీరియల్ లేదన్నది అర్థమవుతుంది. ఇదివరకు అయితే ఓఎన్జీసీ డైరెక్టే కదా చేసింది అప్పుడు పాశాల పొడి బ్లో అయ్యేటప్పుడు. కాబట్టి మెకానిజం లేదు మన దగ్గర. మనం దాంట్లో రాజకీయం చూస్తున్నాం, మెకానిజం మన దేశంలో ఫెయిల్ అవుతున్నాం. ఇలాంటి నిప్పులు ఆర్పే మెకానిజం ఇదివరకు ముంబైకిను ఢిల్లీకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 25 అంతస్తులు 30 అంతస్తులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మీరు ఆ మెకానిజం పెట్టి తీరాలని వార్నింగ్లు ఇచ్చినాయి. అప్పటి నుంచి వాళ్ళ 25 అంతస్తులున్న 30 అంతస్తులున్న లిఫ్టుల ద్వారా ఆర్పేటటువంటి ఫైర్ ఇంజన్లు అవి ఉన్నాయి అక్కడ ఇప్పుడు, ఆర్పడానికి తగినటువంటి ఎక్విప్మెంట్. అట్లాగే ఈవెన్ మీకు ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర అయితే కనుక హెలికాప్టర్లో నుంచి కూడా వెళ్ళి ఆర్పేటటువంటి మెకానిజమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికాలో మీకు అమెజాన్ అడవులు ఇట్లాంటి మునిగి తగలబడుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, విమానాల్లో తీసుకెళ్లి నీళ్ళు పోసి ఆర్పుతారు. అక్కడ కూడా ప్రైవేట్ వాడు లీజుకి తీసుకునేది. కాకపోతే ఆ మెకానిజం ఉండాలన్నటువంటిది ఇక్కడ మనం లీగల్గా ఫైట్ చేయాల్సిన విషయం. పొలిటికల్గా కూడా ఫైట్ చేయొచ్చు, తప్పులేదు, చెయ్యాలి కూడా. సరే, ఇక్కడ పొలిటికల్గా ఇక్కడ ఇంకొక విషయం, ఓకే లోకల్గా ఉన్న ఎంపీ వచ్చారు, లేదంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వచ్చారు, వీళ్ళందరూ ఓకే. అక్కడ మలిక్పురం అంటే రాజోలు కాబట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే వీళ్ళు వచ్చారు. అంతకు మించి ప్రభుత్వ పెద్దలు ఎవరు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అంటే కోనసీమలు ఇది కామన్ అయిపోయింది అనే ఉద్దేశంతో ఏమన్నా ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఇవన్నీ అంటే ప్రాణాంతకం కాదు కదా, ఎవరికి ప్రాణాలకి ఏం బాలేదు కదా అనే లెక్కన ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా